క్రీస్తునందు చేరివచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారండి? చాలా సంతోషం. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ చివరి దినాల్లో సంవత్సరాంతమందు మనం ఉన్నాం. ఇంకొక 15 రోజులైతే మరొక నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాము. దేవుని కృపలో ఇంతవరకు మనల్ని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశం ఏంటి అనంటే, ప్రతి మనిషికి స్ఫూర్తినిచ్చే పరిశుద్ధిని మాటలు అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రతి మనిషికి స్ఫూర్తినిచ్చే పరిశుద్ధిని మాటలు. పరిశుద్ధుడు అనగానే పరలోకమందున్నటువంటి తండ్రి, ఆయన పరిశుద్ధుడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో ఒక మాట దేవుడు చెప్తూ ఉంటాడు. ఏమనేనంటే, ఒకసారి ఆ మాట చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నదని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే దేవుడు ఎలా ఉన్నాడట? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక తన పిల్లలైన వారు భూమి మీద ఉన్న తన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. చాలా మంచి ఆలోచన కదండి. తన కుమారుడు పరిశుద్ధంగా, ఒక తండ్రి తన కుమారుని చూసి నా అంత గొప్పవాడు కావాలి అని కోరుకుంటాడు. అది సహజంగా ఈ భూమి మీద మనము శరీరకంగా కనే ఒక పిల్లల గురించి మనం ఆలోచన చేసే విధానం. అలాగే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడు అనంటే, నేను పరిశుద్ధుడను గనుక నా పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి అన్నాడు. అంటే తండ్రి పరిశుద్ధంగా ఉన్నాడట. ఈరోజు భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చక్కగా క్రమంలో ఉంటూ తమ పిల్లలకు నేర్పించాలి. తండ్రి తాగుబోతుడైపోయి పిల్లల్ని తాగొద్దురా అంటే వాడు ఊరుకుంటాడా? నువ్వెందుకు తాగుతున్నావు డాడీ అంటాడు. అంటే తను పరిశుద్ధంగా తను తాగుబోతుగా ఉంటూ కుమారుణ్ణి తాగకుండా ఉంచలేడు. అది సాధ్యం కాదు. కానీ పరలోకమందున్నటువంటి తండ్రి ఎలా ఉన్నాడు అనంటే, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడట. అలాగే తన గర్భాన పుట్టినటువంటి పిల్లలందరూ కూడా ఎలా ఉండాలి అని కోరుకున్నాడు అనంటే, మీరు పరిశుద్ధులుగా ఉండాలి అన్నాడు. ఇక ఆయన ఆలోచన ఏంటి? జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం ఏంటి అనే విషయాన్ని కూడా ఒక మాట మనం మరొకటి చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే తండ్రి ఆలోచన ఏంటో, తండ్రి సంకల్పం ఏంటో తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మనం చూడగలిగితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఇక్కడ తన అని అంటున్నాము. ఈ తన అంటే ఎవరికి వర్తితో తెలుసా? ఈ మాట దేవునికి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అంటే దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, దేవుని కోసం మనలను నిర్ణయించుకున్నాడట. ఇక నిర్ణయించుకున్న మనలను తన ఎదుట ఎలా ఉండాలని కోరుకున్నాడు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని
జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్నాడు. పరలోకమందున్నటువంటి దేవుడు ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే తన ఆలోచన, తన సంకల్పము ఏంటి అని అంటే, మనము తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉండాలని ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడట. మరి పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుని మాటలు ప్రతి మనిషికి స్ఫూర్తినిచ్చే పరిశుద్ధుని మాటలు అన్నాం. మరి ఈ పరిశుద్ధుని మాటలు మనిషికి ఎలా స్ఫూర్తినిస్తాయి? దేవుడు పరిశుద్ధంగా బ్రతకమన్నాడు భూమి మీద, కానీ పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా భూమి మీదకి వచ్చిన మనుషులందరూ? నిర్దోషులుగా ఉండమన్నాడు భూమి మీద. ఈ మాటలను స్ఫూర్తిగా తీసుకొని జీవించాలని చెప్పాడు దేవుడు. కానీ ఎవరైనా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉన్నారా అండి? భూమి మీదకి వచ్చిన వారంతా కూడా ఎలా మారిపోయారంటే అంతా చెడిపోయారండి. ఎవరిలో కూడా పరిశుద్ధత లేదు. ఒక నోవాహు కాలంలో మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయానికి వచ్చేసరికి మనుషులంతా ఎలా మారిపోయారు అని అంటే, అందరూ కూడా తప్పు చేస్తూ వాళ్ళ హృదయ ఆలోచన కూడా ఎల్లప్పుడూ ఎలా ఉండిపోయిందంటే కేవలం చెడ్డదిగా ఉండిపోయిందట. దేవుడు కోరుకున్నదేంటి మనుషులు అంటే పరిశుద్ధత. కానీ మనుషుల్లో ఏముంది? చెడుతనం. చెడు చేయటంలో, పాపం చేయటంలో గొప్పవారుగా మారిపోయారట వాళ్ళు. అప్పుడు దేవుడు చాలా బాధపడిపోయారు. నేను కోరుకున్న ఆలోచన ఏంటి, కానీ మనుషుల జీవితం ఏంటి, నా సంకల్పం ఏంటి పరిశుద్ధులుగా ఉండాలని, కానీ మనుషులు ఎలా మారిపోయారు? పాపము చేయుటలో గొప్పవారిగా మారిపోయారు. ఆ తరములో నోవాహు గారు మాత్రమే, ఆయన కుటుంబం మాత్రమే దేవుని దృష్టికి నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైనదిగా కనిపించిందండి. అంటే మిగతా వారంతా కూడా దేవునికి ఆయాసము తెప్పించిన వారే, ఇబ్బంది కలిగించిన వారే, దేవుని ఆశయాలను కాలరాచిన వారిగానే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే సొదొమ గొమొర్రా ప్రాంతాలు, ఆ 2 జంట నగరాలు మొత్తం కూడా పాపముతో నిండుకొని పోయాయట. అంటే ఈ సమాజాన్ని దేవుడు చూచినప్పుడు ఎక్కడ కూడా పరిశుద్ధులుగా కనిపించట్లేదు. ఎంతోమంది న్యాయాధిపతులను, ప్రవక్తలను, రాజులను పంపించి ఆయన మాటలు తెలియజేశాడు. ఇదిగో మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నా ఆలోచనలు ఇవి, నా నిర్ణయాలు ఇవి అని ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పాడు. కానీ ఆ మాటలు వినకుండా ఎక్కడక్కడ వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవించటం అనేది మనం పాత నిబంధన గ్రంథం అంతా కూడా చూస్తూ ఉంటాం. భక్తులైన వారు కూడా, రాజులైన వారు కూడా దేవునికి ఆయాసాన్ని కలిగించిన వారిగానే కనిపించారు. ఏంటయ్యా ఇలా ఎందుకు జరిగింది అనంటే, దేవుని ఆశయాలను, దేవుని నిర్ణయాలను వారి జీవితంలో పాటించలేకపోయారు వాళ్ళు. ఒక సంసోను మనం చూస్తూ ఉంటాం. సంసోను గారు దేవుడు పంపగా వచ్చినవాడు కారణ జన్ముడు సంసోన్. కానీ ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎలా జీవించాడండి? కొంతకాలం బాగానే ఉన్నాడు. అసలు సంసోన్ను ఈ భూమి మీదకి పంపించిన కారణం ఏంటి? ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను కాపాడాలి, విడిపించాలి. కానీ సంసోన్ చేసిందేంటి? ఈ లోకానికి వచ్చి ఆయన చేయబోయే పనిని మర్చిపోయాడు. తనకిష్టమొచ్చినట్టుగా జీవించటం అలవాటు చేసుకున్నాడు. దెలీలా మాయలో పడిపోయాడు. ఆయన వచ్చినటువంటి పనిని మర్చిపోయి పాపంలో పడిపోయాడండి. ఆయన విడిపించలేకపోయాడు. అంటే ప్రతి ఒక్కరు ఇలా వస్తున్నారు, దేవుడు పుట్టించగా కారణ జన్ములుగా భూమి మీదకి వస్తున్నారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి పనిని వారు పూర్తిగా చేయకుండా దేవునికి బాధ కలిగించిన వారిగానే ఉండిపోయారు. ఇక మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తి రాజు దావీదు గారు. ఈ దావీదు గారి గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్తాడు. ఏమని? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు అని దావీదును గూర్చి దేవుడే సాక్ష్యం చెప్తాడు. కానీ దావీదు గారు కూడా ఒకానొక సమయంలో దేవునికి బాధ కలిగించిన వాడిగానే ఉన్నాడండి. ఏ విషయంలో బాధ కలిగించాడు? బత్షెబ విషయంలో.
దేవుడికి ఇష్టం లేని కార్యం చేశాడు. ఏంటి దావీదు నువ్వు చేసిందేంటి? రాజు అయితే ఏం చేసినా ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడండి. వెంటనే గద్దించాడు, నువ్వు చేసిన పనేంటి? బత్షెబాను తన భార్యగా చేసుకున్నాడు. అలాగే బత్షెబా భర్త ఊరియాను చంపించేశాడు. ఇది దేవుడు సహించలేదండి. ఏంటయ్యా నువ్వు చేసింది? నా ఇష్టానుసారుడైన మనుషుడవే, కానీ నన్ను బాధ పెట్టావు, నన్ను ఇబ్బంది పెట్టావు అని నాతాను ప్రవక్తను పంపించి దేవుడు గద్దించినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? ఒకసారి ఆ మాటలు చూద్దామా? నాతాను ప్రవక్త వచ్చిన తర్వాత, ఆయన గద్దించిన తర్వాత ఆయన రాసినటువంటి కీర్తన 51వ కీర్తన. ఒకసారి ఆ మాటలు చూద్దాం. ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 51వ కీర్తన ప్రారంభం నుంచి మనం చూడగలిగితే, ప్రారంభంలో ఉంది చూడండి. ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అని వ్రాయబడి ఉంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఏంటయ్యా నువ్వు చేసిన పని, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పినప్పుడు దావీదు గారు ఏమన్నారు? 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, ఈ పాపలోకములో నా తల్లి నన్ను గర్భము ధరించింది, నా చుట్టూ ఉన్న ప్రజలు మంచివారు కారు, నేను ఈ పాపము చేసేటటువంటి ప్రజల మధ్య ఉన్నాను గనక నేను పరిశుద్ధుడిగా జీవించలేకపోయానని చెబుతున్నాడండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించింది, నా అంతరంగములో సత్యమును కోరుచున్నావు నువ్వు ఇప్పుడు. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందంటే ఈ పాప లోకంలో నేను పుట్టానయ్యా, నా చుట్టూ పాపం చేసేవారు ఉన్నారయ్యా, నేను పరిశుద్ధుడుగా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేకపోయాను అని చెబుతున్నాడు. ఎందుకు పాపం చేశావంటే సాగు చెప్తున్నాడు, నేను పరిశుద్ధులుగా ఉండలేకపోయాను, ఎందుకంటే నా చుట్టూ ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? పాపపు లోకములో నేనున్నాను అని ప్రతి ఒక్కరూ భూమి మీదకి వచ్చిన వారందరూ కూడా ఏదో ఒక సాకు చెప్తూనే దేవుణ్ణి బాధ పెట్టిన వారుగానే మనం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞలను బట్టి వారి జీవితాలు లేకపోవటం ద్వారా. దేవుడు చెప్పిందేంటి భూమి మీదకి పంపించినప్పుడు అంటే, నేను పరిశుద్ధుడను గనక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడండి. కానీ ఎవరి వల్ల కాలేదండి. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో తెలుసా? ప్రవక్తల ద్వారా పలుకబడిన ప్రవచనాలు నెరవేర్పు జరగాలని, కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు యేసును ఈ లోకమునకు పంపించాడు. మనం యోహాను సువార్త ప్రారంభపు మాటలు చూస్తాం. 1వ అధ్యాయం ప్రారంభంలో యేసుక్రీస్తుల వారు ఈ లోకమునకు రాకముందు ఎక్కడ ఉన్నాడు, ఆయన ప్రారంభం ఏంటి అని మనం చూడగలిగితే చాలామంది తెలియకేమనుకుంటారు అని అంటే, యేసుక్రీస్తుల వారి జీవితం ఈ 2000 సంవత్సరాలకు ముందటిదే అనుకుంటారు. కానీ యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఆయన 2000 సంవత్సరముల కిందటి వాడే కాదు. ఆయన ఎప్పటి వాడు అనేది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు. ఈ వాక్యం అంటే ఎవరనుకున్నారు? వాక్యము ఏమన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను అన్నాడు. వాక్యం అంటే ఎవరో కాదు. 14వ వచనం మనకు చదివితే మనకు కనిపిస్తుంటుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నాడు. అంటే ఈ వాక్యం అంటే ఎవరో కాదు. ఈ వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఈ యేసుక్రీస్తుల వారు ఆది యందు ఎక్కడున్నాడట? ఆది అంటే ఎప్పుడండి? ప్రారంభము, కాలమునకు ప్రారంభము. ఆది యందు అన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ప్రారంభము నుంచి ఉన్నవాడు యేసుక్రీస్తుల వారు. మరి ఎక్కడ ఉన్నాడయ్యా అంటే దేవుని యొద్ద ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు కదా. పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు దేవుడు. ఆ పరలోకమందు ఉన్నటువంటి దేవుని దగ్గర ఎవరున్నారట? యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నాడు?
ప్రారంభం నుంచి ఆది అందు అన్నాడు. ఈ సృష్టి పుట్టక మునుపు, భూమి మీద మనుషులు పుట్టక మునుపే పరలోకమందు యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఇంకా 3వ వచనం మనం చూడగలిగితే, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగియున్నదేది కూడా యేసుక్రీస్తు లేకుండా కలగలేదట. అంటే పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు, దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? ఇదిగో ఈ భూమి మీద పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని నేను పంపిస్తే, మీరేమో ఈ పాపము చేస్తూ పాపలోకంలో పుట్టాను తండ్రి, ఈ పాపము చేసే మనుషుల మధ్య నేను జీవిస్తున్నాను, పరిశుద్ధునిగా ఉండలేకపోయాను అని మీరు చెబుతున్నారు కదా. ఇదిగో నా ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తున్నాను. ఆయన మీ మధ్య జీవిస్తాడు, మీ మధ్యనే ఉంటాడు. ఆయన ఎలా జీవిస్తాడో మీ అందరికీ ఆయన జీవితమే స్ఫూర్తిగా ఉండాలని ఆయనను పంపిస్తున్నాను అని దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. నిజంగా ఈ లోకానికి యేసుక్రీస్తు రావాలంటే మరి ఆయనకు కూడా మనకు లాంటి శరీరము కావాలి కదండి. పరలోకము వెళ్ళాలంటే శరీరం అవసరం లేదు, ఈ లోకంలోనికి రావాలంటే శరీరం అవసరం. మరి ఆ శరీరం కావాలంటే తల్లి గర్భం అవసరం. మరి యేసుక్రీస్తుకు కూడా శరీరము కావాలంటే దేవుడు కన్య అయిన మరియను ఎంచుకున్నాడండి. కన్య అయిన మరియను దేవుడు ఎంచుకొని చక్కని ఆకారాన్ని దేవుడు యేసుక్రీస్తుల వారికి 9 మాసాల వ్యవధిలో ఒక ఆకారాన్నిచ్చి ఈ లోకానికి పంపించాడు. నిజంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తల్లిదండ్రుల ఎదుటే ఆయన పెరిగి 30 సంవత్సరాలు తండ్రికి లోబడి ఆయన ఉండి ఆ తర్వాత దేవుని పనిలోనికి వచ్చాడండి. నిజంగా ఆయన ఎలా పెరిగాడు అని అంటే, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంత మంచోళ్ళేం కాదండి. ఫిలిప్పు నతనయేలుతో ఇదిగో మెస్సియా ఇతనే అని చెప్పినప్పుడు నతనయేలు ఏమంటాడో తెలుసా? ఇక్కడే ఉంటుందండి, యోహాను సువార్త 1వ అధ్యాయములో 43 నుంచి మనం చూడగలిగితే 46వ వచనం. అందుకు నతనయేలుతో చెబుతాడు ఫిలిప్పు గారు, ఇదిగో నజరేతు నుండి వచ్చాడు యేసుక్రీస్తునా, ప్రవచనములు ఈయన గురించి వ్రాయబడి ఉన్నాయి, ఆ మెస్సియాను మేము కనుగొన్నాము అని చెప్పినప్పుడు, నజరేతు నుండి మంచిదేదైనా వచ్చునా అంటాడు. చూడండి 46వ వచనం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో చెప్పాను. నజరేతులో ఏదైనా మంచిది ఉంటుందా అన్నాడు. అంటే అక్కడున్న ప్రజలంతా ఎలా ఉన్నారు? అంత మంచోళ్ళేమీ కాదు. అలాంటి వారి మధ్య యేసుక్రీస్తు పెరిగాడు. కానీ వారి అలవాట్లేమి యేసుక్రీస్తు అలవరుచుకోలేదు. వారు పాపంలో ఉన్నారని పాపం అంటించుకోలే. ఈరోజు భూమి మీదకి వచ్చిన మనము కూడానండి, ఈ లోకంలో పరిశుద్ధులుగా నేను జీవించలేకపోతున్నానండి అంటారు. ఎందుకయ్యా అంటే, ఒక యవనస్తుని అడిగితే యవనస్తుడు ఏమంటాడు? నా స్నేహాలు అలాంటివి అండి, నేను త్రాగలేకుండా ఉండలేకపోతున్నాను, మద్యం సేవించకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఉన్న ఫీల్డ్ అటువంటిదండి, లేదంటే నా స్నేహాలు అటువంటివి అండి అని అంటూ ఉంటారు. ఎందుకు ఉండలేవయ్యా? ఒక యేసుక్రీస్తును చూడు, ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఎంత చక్కగా జీవించాడో చూడు. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఏమని సవాలు వేశాడో చూడండి. యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సమకాలికులతో అంటున్నటువంటి మాట, ఇదిగో ఈ లోకములో ఉంటూ ఈ లోకములో ఉన్నటువంటి అలవాట్లు నేను అలవర్చుకున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్నవారు ఎవరు మంచివారు కాదు, అయినా కూడా నాలో పాపము లేదు అని ఆయన సవాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను పరిశుద్ధుడను అంటున్నాడు యేసుక్రీస్తుల వారు. అలాగని ఎవరి మధ్య నివసించాడు ఆయన? పాపుల మధ్య ఉన్నాడు కదా. ఆయన ఇంకేమన్నాడో తెలుసా? నేను పాపులనే పిలువవచ్చు తిని, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని అన్నాడు. అంటే ఈ పాపులనే వచ్చాడు, కానీ పాపులతోటే స్నేహం చేశాడు, కానీ పాపము అంటనివాడుగా
యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఏంటంటే ఆయన సమకాలికులలో ఉన్న వారిని నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అన్నాడంటే నిజంగా ఈ దమ్ముదైన ఉందా అండి? మనం చెప్పగలమా? ఈరోజు ఒక 10 మంది ముందు మనం చెప్పగలమా? ఎవరో ఒకరు ఏదో ఒక మాట మన గురించి చెబుతూనే ఉంటారు. నిజంగా ఆ రోజు యేసుక్రీస్తుల వారు ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ తప్పు పడదామా అని వెతుకుతున్నటువంటి వారి మధ్య యేసుక్రీస్తుల వారి సవాలు చేస్తున్నాడు. నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అని అంటే ఎవ్వరు కూడా నోరు మెదపలేదండి. నిజంగా యేసుక్రీస్తుల వారిలో ఏ లోపము లేదు. ఆయన పరిశుద్ధుడు. అందుకే అందరూ కూడా సైలెంట్గా మౌనంగా ఉన్నారు. నిజంగా ఆయన పరిశుద్ధుడిగా జీవించాడా? జీవించాడు. మరి ఎలాంటి వారి మధ్య ఉన్నాడు అంటే మనము జీవిస్తున్నటువంటి ఈ లోకానికే వచ్చాడు ఆయన. ఈ లోకానికి వచ్చి ఈ లోకములోనే ఆయన శరీరాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు జీవించాడు. అది ఎలా జీవించాడు అని అంటే నేను పరిశుద్ధుడను అంటున్నాడు. నిజంగా ఆయన మాటలు, పరిశుద్ధుని మాటలు, ఆయన జీవితం ఈరోజు ప్రతి క్రైస్తవునికి స్ఫూర్తి కాదా? కానీ ఈరోజు క్రైస్తవుడు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాడా? లేదండి, తీసుకోవట్లేదు. ఎందుకంటే వారి స్నేహాలతో, వారి మరి పరిస్థితులలో విశ్వాసాన్ని కూడా త్యాగం చేసేస్తూ ఉన్నారు. వారికి ఉన్న భక్తిని త్యాగం చేస్తూ ఉన్నారు. ఏంటయ్యా నువ్వు పరిశుద్ధంగా నిర్దోషులుగా దేవుడు ఉండాలని కోరుకున్నాడు కదా, ఏంటి నీకు ఈ అలవాట్లు అని అంటే నేను ఉండలేకపోతున్నాను, లేదంటే నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అవి అని తప్పించుకుంటున్నాడు. కానీ ఒక యేసుక్రీస్తుని చూడండి, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో జీవించాడు, ఎంత పరిశుద్ధంగా జీవించాడు. దేవుడు కోరుకున్నట్టుగా, దేవుని సంకల్పము బట్టి ఆయన పరిశుద్ధుడుగా, నిర్దోషుడుగా ఈ లోకంలో జీవించాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన జీవితాన్ని ఈరోజు ఎవరు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు? ఇక యేసుక్రీస్తుల వారు జీవించి ఉన్న కాలంలో ఒక మంచి సందర్భాన్ని నేను చూపెడతాను మీకు. అదేంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. లూకా సువార్తలోనికి రండి ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయం ప్రారంభములో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరెవరు ఏంటో చెప్పగలుగుతారా? ఆయన ఎవరు? జక్కయ్య. తెలిసేనండి జక్కయ్య మీకు అందరికీ? చాలాసార్లు విన్నాం కదండి. కానీ ఆయనలో ఒక మంచి గుణాన్ని ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప గొప్ప మాటలు యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఆ మాటలన్నీ కూడా ఆ సమాజం అంతా, ఆ ప్రాంతం అంతా కూడా మారుమ్రోగిపోయాయి. ఏంటంటే యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలు అంతకుముందు ఎవరు చెప్పలేదు, ఎవరు పలకలేదు. నిజంగా ఆ మధ్య ఆ ప్రదేశం అంతా కూడా యేసుక్రీస్తుల వారి గురించి ఆ నోట ఈ నోట అందరి నోటికి వెళ్ళిపోయింది. ఏంటంటే ఒక యేసుక్రీస్తు అంటే ఆయన ఒక గొప్పవాడు. ఒకానొక రోజు ఎరికో పట్టణానికి వచ్చాడట యేసుక్రీస్తుల వారు. ఈ జక్కయ్య గారు ఉన్న ఊరు కూడా ఏ ఊరు? ఎరికోనే. ఆయన ఉన్న పట్టణం ఎరికో. ఈ ఎరికో పట్టణానికి రాగానే యేసుక్రీస్తుల వారు ఎవరో అని ఆయనను చూడడానికి ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తుల వారిని చూడడానికి జక్కయ్య గారు చూడాలి, ఆయన గురించి చాలా విన్నాను, నిజంగా మా ప్రాంతానికే వచ్చాడు కదా, ఈరోజు ఖచ్చితంగా యేసుక్రీస్తును చూచే తీరాలి అని ఒక నిర్ణయం చేసుకున్నాడండి. కానీ యేసుక్రీస్తుల వారు ఎటు వెళితే అటు ఎవరుంటారు? చాలా జనాలు ఉంటారు కదండి. జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉంటుంది. ఆ జన సమూహములో ఈయన చూడలేకపోయాడు. ఎందుకంటే ఈయన పరిస్థితి ఏంటి? పొట్టివాడు, ఈయన హైట్ తక్కువ. అందరు ఆ జనాల్లో ఉంటే ఈయన చూడలేడు. ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆయన మేడి చెట్టు ఎక్కాడట. ఎలాగైనా సరే ఈ మార్గం గుండానే యేసుక్రీస్తు వస్తాడు, ఆయన్ని ఈరోజు చూచే తీరాలి అనుకున్నాడు. ఆ మార్గం గుండా వెళుతున్నది తెలుసుకున్నాడు. ముందుగా వెళ్ళేసి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఈరోజు యేసుక్రీస్తుల వారిని చూచే తీరాలని. ఆయన అనుకున్నట్టుగానే ఆ చెట్టు కింద నుండి యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నాడు. వెళుతూ ఆ చెట్టు కిందకి రాగానే పైకి ఎత్తి జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. నిజంగా జక్కయ్యలో ఆశ్చర్యం అండి. నిజంగా ఆశ్చర్యం కాదా? ఈరోజు మనము ఒక సాధారణంగా ఉన్నాం, సాధారణ మనుషుల జీవితం మనది. మనలను ఒక సీఎం గారు పేరు పెట్టి నిన్ను కలవాలి, నువ్వు రావాలి అని అంటే ఎలా ఉంటుందండి మనకి? ఎంత ఆశ్చర్యం!
ఏంటి ఇంతమంది ప్రజల్లో నన్ను గుర్తించాడు ఆ సీఎం, ఒక ముఖ్యమంత్రి అని మనకెంత ఆశ్చర్యం ఉంటుంది. అలాగే అంత జన సమూహము ఆయనను వెంబడిస్తున్నప్పటికీ యేసుక్రీస్తుల వారు జక్కయ్యను పిలవగానే నిజంగా ఎంత ఆశ్చర్యమో జక్కయ్యకు. చూడండి ఒకసారి 5వ వచనం చూడండి, 4-5 వచనాలు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు. నిజంగా చాలా ఆశ్చర్యపడిపోయాడు, చాలా సంతోషపడ్డాడు. అనగానే ఏం చేశాడు చూడండి, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. యేసుక్రీస్తుల వారు జక్కయ్యతో అంటున్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నువ్వు త్వరగా దిగు అన్నాడు. ఏంటి, యేసుక్రీస్తుల వారిని ఏదో అట వెళుతుండగా చూడాలనుకున్నాను, ఆయన వెనక భాగం నుంచో లేదంటే ఆయన పై భాగం నుంచో ఆయన చూస్తే నా జన్మ ధన్యమైపోద్ది అనుకున్నాను. కానీ యేసుక్రీస్తుల వారు నా ఇంటికి వస్తున్నాడా ఈరోజు? నిజంగా ఆయన సంతోషం పట్టలేకపోయిందండి. కిందికి చూడండి ఇంకేమంటున్నాడు, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎంత సంతోషం అండి, యేసుక్రీస్తు ఇంటికి వస్తే సంతోషమే కదండి. ఆ మహానుభావుడు, ఆ పరిశుద్ధుడు, ఆ పావనమూర్తి మన ఇంటికి వస్తే ఎంత సంతోషం. జక్కయ్య గారి ఇంటికి యేసుక్రీస్తుల వారు వస్తున్నారంటే ఆయనకు చాలా సంతోషమట, చాలా ఆనందం వేసిందట. అలాగని జక్కయ్య మంచోడా? జక్కయ్య మంచివాడా? ఆయనేం మంచోడు కాదు. చుట్టుపక్కల ఉన్నవారంతా ఏమనుకున్నారో తెలుసా, ఇతను పాపి అయిన మనిషిని యొద్దకు వెళుతున్నాడేంటి అనుకుంటున్నారు అందరూ కూడా. జక్కయ్య, సుంకరులు అంటేనే పాపుల కింద లెక్క కడతారండి. ఎందుకంటే సుంకం వసూలు చేసేవారు. సుంకరి అంటే ఎవరు? ట్యాక్సీ వసూలు చేసేవారు. ఈరోజు మనం కూడా ట్యాక్సీ కడుతున్నాం కదండి, గరిపట్టి అని, నల్ల బిల్లు, ఈ ట్యాక్సీలు కడుతున్నాం కదా గవర్నమెంట్కి. ఈ ట్యాక్సీ వసూలు చేసేవారు. కాకపోతే ఈ సుంకరులు ఏం చేసేవారంటే 100 రూపాయలు కట్టేదానికి 400 తీసుకునేవారు. అదే అన్నట్టు వీళ్ళ మనస్తత్వం. అందుకే చుట్టుపక్కల ఉన్నవారంతా కూడా వీళ్ళు కనికరం లేనివారు, వీరు దయ లేనివారు, వీళ్ళు పాపులు, సుంకరులు అంటేనే అని ఆ చుట్టుపక్కల ఉన్నవారంతా కూడా సుంకరి అంటే చాలు వీరు పాపులు అని లెక్క పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళకు కనికరం, జాలి, దయ అనేది ఏమీ ఉండదు. ఎంతంటే అంత ఇవ్వాల్సిందే, అలా ఉంటుందన్నమాట. అందుకే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారంటే, ఇతను పాపి అయిన మనిషిని ఇంటికి వెళ్ళి బస చేయుచున్నాడే అని అనుకుంటున్నారు. పాపులతో ఈయనకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన మరొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు జక్కయ్య ఇంటికి వస్తే ఆయన త్వరగా దిగాడట, వచ్చాడట, సంతోషంతో ఉన్నాడట. ఈరోజు మన ఇంటికి కూడా యేసుక్రీస్తుల వారు వచ్చారా? అదేంటండి, ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. మన ఇంటికి యేసుక్రీస్తుల వారు ఎప్పుడు వచ్చారు అని అనుకుంటున్నారా? యేసుక్రీస్తుల వారు ఏమై ఉన్నాడు ఇప్పుడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. యేసుక్రీస్తుల వారు ఏమై ఉన్నాడట? ఈరోజు శరీరధారిగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆది యందు ఆయన వాక్యముగా ఉన్నాడు. ఈరోజు వాక్యం మన చేతుల్లో ఉందా? ఈ యొక్క 66 పుస్తకములు ఏంటి? దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యం మన ఇంటికి వస్తే సంతోషమేనా? సంతోషమే. కానీ ఎంతమంది సంతోషపడ్డారండి? బాప్తీసం తీసుకోగానే మన హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు కదా, వాక్యం మనల్ని ఆదరిస్తుంది కదా. నిజంగా ఈరోజు నేను బాప్తీసం తీసుకొని యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాను అని ఎవరైనా సంతోషంగా ఉన్నారా? కానీ జక్కయ్య తన ఇంటికి రాగానే యేసుక్రీస్తుల వారిని చూసి చాలా సంతోషపడిపోయాడట. యేసుక్రీస్తుల వారు పుట్టాడు, ఓకే, సంతోషమే అది. కానీ యేసుక్రీస్తుల వారు పుట్టినప్పుడు మాత్రమే సంతోషం, ఆయన పుట్టినరోజు మాత్రమే సంతోషం మనకి? పౌలు గారు ఏమన్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. ఇక్కడ జక్కయ్య గారు సంతోషపడుతున్నాడు, ఆనందపడుతున్నారు. ఏంటంటే యేసుక్రీస్తుల వారు తన ఇంటికి వచ్చాడని. మరి నేడున్నటువంటి క్రైస్తవులు ఎప్పుడు ఆనందపడుతున్నారు? డిసెంబర్ 25న? ఆ రోజు మాత్రమే ఆనందమా? ఆ రోజు మాత్రమే సంతోషమా?
ప్రజలందరికీ కలుగబోయేది మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలుపబోచున్నానని గొర్రెల కాపరులతో దూత తెలిపింది కదా. ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానమే. కానీ యేసుక్రీస్తు వారు మనతో ఉంటే ప్రభువునందు మనము ఎల్లప్పుడూ ఆనందించాలట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. అంటే ఒక క్రైస్తవుడైన వాడు వాక్యము ఎల్లప్పుడూ మనతో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది. కాబట్టి మన హృదయములో వాక్యం ఉంటే మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదేంటండి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా ఆనందంగా ఉండటం అంటారు కాదు కదండి. కాకపోతే క్రైస్తవుడికి కలిగిన గొప్పతనం ఏంటంటే ఎవరికి లేని భాగ్యం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? శ్రమలో ఉన్నప్పుడు కూడా ఆనందంగా ఉన్నవాడే క్రైస్తవుడు. మిగతా వారంతా కష్టం వచ్చిందంటే బాధపడిపోతూ ఉంటారు. కానీ క్రైస్తవుడు మాత్రం శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా సంతోషంగా ఈ కష్టాల్లో సుఖములో దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తూ సంతోషంగా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు అండి. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు వారికి ఇబ్బందులు వచ్చాయి, వారికి కష్టాలు వచ్చాయి, కానీ వారి కష్టాల్లో ఇబ్బందులు వారు సంతోషంగా ఉన్నారట. ఎందుకంటే చనిపోతే ప్రభు యొద్దకే వెళ్తాం, బ్రతికుంటే దేవుని కోసమే బ్రతుకుతామని సంతోషంగా ఉన్నారు. వాళ్ళు భయపడలేదు. అందుకే పౌలు గారు అన్నారు, ఎల్లప్పుడూ ప్రభువునందు మీరు ఆనందించండి అని. జక్కయ్య గారి ఇంటికి యేసుక్రీస్తుల వారు రాగానే ఆయనకు చాలా సంతోషం అయిపోయిందట. ఇంకా మనం చూడగలిగితే లూకా సువార్త 19వ అధ్యాయంలోనికి రండి ఒకసారి, 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళరని చాలా సనుగుకొనిరి. ఈ జక్కయ్య అంత మంచోడు కాదు అంతకు ముందు. కానీ యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత 8వ వచనం చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించదనని ప్రభువుతో చెప్పాను. యేసుక్రీస్తు అని చెప్పాడా? ఏంటి జక్కయ్య నువ్వు చేసేది? నాకు అన్నీ తెలుసు, నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నావు నాకు అన్నీ తెలుసు అని అన్నాడు యేసుక్రీస్తు? అనలేదు. అంటే యేసుక్రీస్తుల వారు అలా ఇంటిలో అడుగు పెడితేనే ఈయన నిజంగా ఆయన ఏమనుకున్నాడంటే, యేసుక్రీస్తు ఒక పరిశుద్ధుడు, పావనమూర్తి నా ఇంటికి వచ్చాడంటే ఇక నా ఇంటిలో అన్యాయపు సొమ్ము ఉండడానికి వీల్లేదు అనుకున్నాడు. నేను ఎవని యొద్దనైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి ఏం చేస్తాడట? 4 అంతలు ఇచ్చేస్తాడట. 100 తీసుకున్న వాడికి ఎన్ని ఇచ్చేస్తాడు? 400 ఇస్తాడు. ఏంటండి జక్కయ్యలో ఈ మార్పు ఏంటి అసలు? అంతకు ముందు ఉన్న జక్కయ్య కాదైనా ఈ మార్పు ఎలా వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు తన ఇంటికి వచ్చాడు. యేసుక్రీస్తు ఇంటికి వస్తే మార్పు ఎలా ఉందో చూడండి. అప్పటి వరకు అన్యాయస్తుడు, అప్పటి వరకు పాపిగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు తన ఇంట అడుగు పెట్టగానే ఎవరి యొద్దనైనను అన్యాయంగా తీసుకున్న దానికి ఎంత ఇస్తా అంటున్నాడు? 4 అంతలు. ఇప్పుడు జక్కయ్య గారు బయటకు వెళ్ళిపోయి ఎవరి యొద్దనైతే ఆయన అన్యాయంగా తీసుకున్నాడో వారిని పిలిచి, ఒరే బాబు ఇలారా ఇలారా అని పిలిచేసి, ఏంటి జక్కయ్య మళ్ళీ వచ్చేసాడు, మొన్నేగా తీసుకెళ్ళాడు ట్యాక్సీ, మళ్ళీ వచ్చేసాడేంటి అని వాళ్ళు అనుకుంటారు. ఒరే నాన్న, మొన్న నీ దగ్గర అన్యాయంగా 100 రూపాయలు తీసుకున్నాను కదా, ఇదిగో 400 తీసుకో అని ఇచ్చేసాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఏంటి జక్కయ్యలు మార్పు ఏంటి అసలు? మొన్నటిదాకా దయ లేదు, కనికరం లేదు, అన్యాయంగా లాక్కున్నాడు కదా, ఈరోజు ఏంటి ఇంత మార్పు వచ్చేసింది? నిజంగా ఆశ్చర్యపడిపోరండి అందరూ? చాలా ఆశ్చర్యపడిపోతారు. ఎలా వచ్చిందయ్యా ఈ మార్పు అని ఒకవేళ వాళ్ళంతా ఆరా తీశారనుకోండి, చివరికి వచ్చే మరి ఫలితం ఏంటో తెలుసా? మొన్న యేసుక్రీస్తు వీళ్ళ ఇంటికి వచ్చాడు, యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు జక్కయ్య గారి ఇంటికి వచ్చాడు యేసుక్రీస్తు. అందుకే ఈ మార్పు వచ్చిందన్నమాట జక్కయ్యలో. నిజంగా ఎంత మార్పు చూడండి. పబ్లిక్ అంతా ఏమనుకోవాలి? యేసుక్రీస్తు ఇంటికి వస్తే ఇలా మార్పు వస్తుందా? అవును, వస్తుందండి. కానీ ఈరోజు క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకొని క్రీస్తును అంగీకరించిన వారిగా మనలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనల్ని చూసిన వారందరిలో నిజంగా నిన్న మొన్న ఉన్నటువంటి బ్రదర్ కాదా అయినా? ఏంటి ఈరోజు క్రొత్త కనిపిస్తున్నాడు?
నిన్న మొన్న ఒక మాట అంటే పడేవాడు కాదు. ఈ అక్కయ్య నిన్న మొన్న ఉన్నటువంటి అక్క కాదా ఏంటి? నిన్న మొన్న అసలు ఎవరిని కూడా సహించేది కాదు, ఎవరిని ప్రేమించేది కాదు, ఒక మాట అంటే 4 మాటలు అనేది. ఈరోజు ఎన్ని అన్న పడుతుంది ఏంటి? అసలు ఈ మార్పు ఎలా వచ్చింది అని అంటే వాళ్ళు క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించారు, అందుకే ఈ మార్పు వచ్చింది అని మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనము క్రైస్తవుడిగా మారిపోయాం, మనము క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించాం, క్రీస్తును మన హృదయంలోనికి అంగీకరించాం. మనం సహించగలుగుతున్నామా? ఇతరులను ప్రేమించగలుగుతున్నామా? మనలో మార్పు వచ్చిందా? నిజంగా దేవుడు కోరుకున్న మార్పు ఇంకా మనలో రానట్టుగానే ఉంది కదా. క్రైస్తవ్యంలో రాలేదండి. కానీ దేవుడు కోరుకునే మార్పు మన జీవితంలో రావాలి. యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఎలా జీవించాడు, ఆయన ఎలా స్ఫూర్తిగా ఉన్నాడు మనకు. ఒక మాట చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి మనం చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అన్నాడు. యేసుక్రీస్తుల వారు జీవించాడు, జీవించి తను మాదిరిగా ఉంచిపోయాడట మనము కూడా తన అడుగు జాడల యందు నడుచుకున్న వలనని తను జీవించి చూపెట్టి వెళ్ళిపోయాడు. నిజంగా మనకు అంత కష్టమా అండి? ఎందుకంటే ఒక రోడ్డు వేసి వెళ్ళిపోయాడు. ఆ రోడ్డు మీద ప్రయాణం చేయటం మన కష్టమా? రోడ్డు వేయటం కష్టం, కానీ ఆ రోడ్డు మీద ప్రయాణం చేయటం ఈజీయే కదా. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు పాపుల మధ్య తిరుగుతూ పాపము ఉన్న చోటనే ఉండి పాపలోకములోనే పుట్టి మనకు లాంటి శరీరమే ధరించుకొని తను బాధపడి కష్టపడి ఇబ్బంది పడి కన్నీళ్లతో భక్తితో ఉంటూ ఆయన జీవితాన్ని మనకు మాదిరిగా పెట్టి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? తన అడుగు జాడల యందు మనల్ని నడుచుకోమంటున్నాడు. ఇది ఆయన కష్టం అండి. ఆయన జీవితాన్ని చూచి ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా పెట్టుకొని క్రైస్తవుడు నీ జీవితాన్ని కొనసాగించు అని చెప్తున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవుడు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాడా? పరిశుద్ధుని మాటలను స్ఫూర్తిగా తీసుకుంటున్నాడా? ఇంకేమంటున్నాడో చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. నిజంగా ఆయన పాపము చేయలేదటండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నోట ఏ కపటము లేదట. 23 వచనం, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపకై ఉన్నాడట. నిజంగా ఆయన జీవితం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఆయన దూషించారు, ఆయన తిట్టారు, ఆయన మీద ఉమ్మివేశారు, ఆయన కొట్టారు, కానీ తిరిగి ఆయన దూషించలేదు, తిరిగి కొట్టలేదు. ఏంటండి ఆయన జీవితం? ఈరోజు ఆయన జీవితం మనకు మాదిరి కాదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన జీవితం మనకు మాదిరి. ఒక జక్కయ్యలో చూసాం మనం, ఎంత మంచి మాదిరిగా పెట్టుకున్నాడో చూడండి. జక్కయ్య యేసుక్రీస్తుల వారి జీవితాన్ని మాదిరిగా పెట్టుకొని ఆయనలో మార్పు తెచ్చుకున్నాడు. అలాగే అక్కడ ఏమంటాడు? ఇంకొక మాట చూసుకొని ముందుకు వెళ్దాం మనం. లూకాసు వార్త 19వ అధ్యాయానికి రండి. అక్కడ జక్కయ్యతో ఒక మాట అంటాడు యేసుక్రీస్తుల వారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే యేసుక్రీస్తుల వారు రాకముందు ఆయన పాపిగానే ఉన్నాడు, అన్యాయస్తుడిగానే ఉన్నాడు జక్కయ్య. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చాడో ఆ ఇండ్లు రక్షింపబడిందట, ఆ ఇంటికి రక్షణ వచ్చేసిందట. ఆయన కూడా అబ్రహాము కుమారుడిగా మారిపోయాడట. అబ్రహాము కుమారుడు అని ఎందుకన్నాడు? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు జక్కయ్య గారు కూడా విశ్వాసిగా మారిపోయారా? విశ్వాసిగా మారాడు గనుకనే ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు తన ఇంట అడుగు పెడితే పరిశుద్ధంగా వారి జీవితాల్లో తీర్చబడతాయి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన జీవితాన్ని ముందు పెట్టుకొని
ఆయన జీవితాన్ని ఎలాగైతే జీవించాడో మనము కూడా తన అడుగు జాడలందు నడుచుకుంటూ ఉంటే క్రైస్తవుని జీవితం కూడా పరిశుద్ధం అయిపోతుందండి. క్రైస్తవుడు కూడా పరిశుద్ధుడుగా జీవించగలడు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఎలాగయ్యా ఈ పాపలోకంలో పరిశుద్ధులుగా జీవించడం అంటావా? ఇదిగో యేసుక్రీస్తును చూడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ జీవితాలను కొనసాగించండి, మీరు పరిశుద్ధులుగా జీవిస్తారు అని అన్నాడు. ఇంకా మరొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. ఆయన ఏమంటాడో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి అంటాడు. ఎవరండి ఈ మాట అన్నది? అపోస్తులుడైన పౌలు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి అని అన్నాడు. పౌలు గారు ఎలా నడుచుకున్నాడట? యేసుక్రీస్తును పోలి నడుచుకున్నాడా? యేసుక్రీస్తులాగే జీవించాడా? అవునండి. యేసుక్రీస్తు ఎలాగైతే జీవించాడో పౌలు గారు కూడా అలాగే జీవించాడట. యేసుక్రీస్తుల వారి జీవితాన్నే మాదిరిగా పెట్టుకున్నాడట. జీవిస్తే యేసుక్రీస్తుల వారి లాగే జీవించాలి అనుకున్నాడట. ఈరోజు ఇలాంటి నిర్ణయం ఎవరైనా చేసుకుంటున్నారా? నిజంగా యేసులా జీవించాలండి. యేసుక్రీస్తు పుట్టాడని పండగ చేసుకుంటున్నాం, సంబరపడిపోతున్నాం. కానీ యేసుక్రీస్తు పుట్టాడు, ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. నిజంగా జీవిస్తే యేసుక్రీస్తు లాగే జీవించాలి అని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా ఏ క్రైస్తవుడైనా తీసుకుంటున్నాడా ఈరోజు? అది అప్పుడు తీసుకోవాలండి. యేసుక్రీస్తుల వారి జీవితాన్ని మాదిరిగా పెట్టుకుంటే మన జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. అందుకే ప్రభువునందే మనం ఆనందించే వారిగా ఉండాలి, ప్రభువునందే సంతోషపడే వారిగా ఉండాలి. ఒక జక్కయ్య యేసుక్రీస్తుల వారి జీవితాన్ని స్ఫూర్తిగా పెట్టుకొని పాపాన్ని వదిలిపెట్టేశాడు. ఒక అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తుల వారిని మాదిరిగా పెట్టుకొని నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని అన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసుక్రీస్తును వదిలిపెట్టలేదు. ఇంకొక మాట ఏమంటాడో చూడండి, ఒక మాట చూసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. అపోస్తులైన పౌలు గారు చెప్పే మాట ఒకటి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచున్నాను అంటున్నాడు. పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తుల వారు ఈ సంఘము అనే ఈ శరీరం కొరకు ఆయన కూడా ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు కదా. నేను కూడా ఈ సంఘము కొరకు కొదువైన వాటి యందు నేను కూడా నా శరీరమందు నేను వాటిని సంపూర్ణం చేస్తున్నాను అంటున్నాడు. నిజంగా పౌలు గారి జీవితాన్ని కూడా మనం చూస్తే ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, చాలా కష్టపడ్డాడండి. ఎందుకయ్యా కష్టపడ్డావు అని అంటే, ఇదిగో యేసుక్రీస్తుల వారు కష్టపడిన దాని మీద నా కష్టం చాలా చిన్నది అంటున్నాడు. ఆయన సంఘం కోసం నేను కష్టపడుతున్నాను అంటున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు అలాగే ఉండాలండి. ఒక క్రీస్తును పోలి నడుచుకోవాలి, ఒక పౌలును పోలి నడుచుకోవాలి. అపోస్తులు ఉన్నారండి, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఉన్నారు. వారిని స్ఫూర్తిగా పెట్టుకొని తమ జీవితాలు గనుక ముందుకు తీసుకెళ్తే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉంటారు. ఇక ఒక సందర్భాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. క్రైస్తవుని జీవితం నేడు ఎలా ఉంది అని అంటే, ఒక యవనస్తుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చాడట. వచ్చేసి ఆయన అడిగాడు. ఏమని అడిగాడో తెలుసా? ఒకసారి చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దామా? మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయుదునని
ఆయనని అడిగాను, యేసుక్రీస్తుల వారిని అడిగాడట అక్కడ వచ్చేసి. ఏమనంటే, ఇదిగో నేను నిత్యజీవం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. చాలా మంచి ప్రశ్నే కదండి. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. చాలా సంతోషించాడు యేసుక్రీస్తు కూడా. ఎందుకంటే పరలోకం గురించి నీకు ఎంతో కొంత అవగాహన ఉంది కనుక పరలోకం రావాలన్న ఆలోచన నీకు కలిగింది అని యేసుక్రీస్తు కూడా సంతోషపడుతూ ఆయన ఒక లిస్ట్ ఇచ్చేసాడు. ఏంటంటే, అప్పటికి ధర్మశాస్త్రం అమల్లో ఉంది కనుక, ఇదిగో నువ్వు పరలోకం రావాలని నువ్వు ఇష్టపడుతున్నావు కదా, ఇదిగో ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలను అనుసరించు అన్నాడు. ఏంటయ్యా ఆజ్ఞలు అని అంటే, ఇదిగో నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసం చేయవద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి అనే ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఆజ్ఞలు పాటించు అని అన్నాడు యేసుక్రీస్తు. అనగానే ఆయన మరొక ప్రశ్న వేశాడు. ఏంటంటే, ఇవన్నీ కూడా బాల్యము నుండి నేను అనుసరించుచూనే వచ్చి ఉన్నాను అని అన్నాడు. నువ్వు చెప్పి ఈ ఆజ్ఞలన్నీ కూడా ఏం చేస్తున్నానంటే, నేను బాల్యం నుండి అనుసరిస్తున్నాను. నరహత్య చేయట్లేదు, దొంగిల్లట్లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, నా తల్లిదండ్రులని సన్మానిస్తున్నాను అన్నాడు. ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది కదండి. యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఈ ఆజ్ఞలన్నీ కూడా బాల్యం నుండి అనుసరిస్తున్నాడట. అవి అనుసరిస్తూ కూడా మళ్ళీ నేను పరలోకం వెళతానా లేదా అనే ఒక డౌట్ ఉంది ఆయనకి. అప్పుడప్పుడు మనం కూడా ఆలోచించాలి కదండి. ఎందుకైనా మంచిది అడిగితే బాగుంటుంది అని అడిగాడు. మనం కూడా బస్ స్టాండ్లో ఉంటాం, రైల్వే స్టేషన్లో ఉంటాం, ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్లో ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటామా? అది నేను వెళ్ళే గమ్యానికి చేరుతుందా లేదా ఒకసారి అడిగి తెలుసుకుంటే బాగుంటుంది కదండి. అడిగి వెళితే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఈ వ్యక్తి కూడా ఏమనుకున్నాడంటే, ఎందుకైనా మంచిది యేసుక్రీస్తుల వారిని అడగాలి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం భూమి మీద ఎవరూ చెప్పలేరు, యేసుక్రీస్తుల వారు తప్ప. పరలోకం వెళ్ళాలంటే ఏం చెయ్యాలో ఎవరు చెబుతారండి? యేసుక్రీస్తు తప్ప ఎవరు చెప్పలేరు. వచ్చాడు, చక్కగా అడిగాడు, ఆ లిస్ట్ అంతా ఇచ్చేసాడు. ఇయగానే మరొక మాట అన్నాడు. చూడండి ఒకసారి 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి ఏమంటున్నాడంటే, నీకు ఒకటి కొదువగా ఉన్నది అన్నాడు. ఏంటయ్యా కొదువ? ఎక్కడికి వెళ్ళడానికి ఒకటి కొదువగా ఉంది ఈయనకి? పరలోకాన్ని వెళ్ళడానికి, నిత్య జీవానికి వెళ్ళడానికి ఎన్ని కొదువు ఉన్నాయి అన్నాడు? ఒకటే కొదువ ఉన్నది అన్నాడు. నిజంగా అన్ని చేశాడు, ఒకటి మాత్రమే కొదవ ఉంది. పరలోకం వెళ్ళడానికి ఒక 100 మెట్లు ఉన్నాయనుకోండి, అందులో ఎన్నో మెట్టు మీద ఉండి అడుగుతున్నాడు మనోడు? 99 ఎక్కాడండి. 99 మెట్లు ఎక్కేశాడు. ఇక ఒక్క మెట్టు ఎక్కితే నీకు పరలోకం అన్నాడు యేసుక్రీస్తు. ఏమన్నాడు? నీకు ఒకటి కొదవగా ఉంది అన్నాడు. నిజంగా మనం అయితే ఏం చేస్తామండి? ఒకటే కదా చేసేస్తాను, ఇవన్నీ చేశాను కదా, 99 మెట్లు ఎక్కి వచ్చాను, ఒక్కటి ఎక్కలేనా అనుకుంటారా? అనుకోరు ఎవరైనా. 99 చేశాను, ఈ ఒక్కటి చేయలేనా అని అనుకుంటారు. కానీ ఆ ఒక్కటి చేశాడా? ఒకసారి చూడండి ఏం చెప్పాడు. ఆ ఒకటి కొదవగా ఉందని 21వ వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఇది ఒక్కటి చెయ్యి చాలు, నీకు పరలోకం వస్తుంది అన్నాడు. ఏమన్నాడు? నీవు వెళ్ళి నీకు కలిగిందంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసేయి, అప్పుడు నీవు వచ్చేసి నన్ను వెంబడించు, నీకు పరలోకం పక్కా 100% గ్యారంటీ అన్నాడు. నిజంగా రావాలి కదండి మరి. ఎందుకంటే పరలోకం కోసం అడిగావు. అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, నీకు 100% గ్యారంటీగా నీకు పరలోకం వస్తుంది అన్నాడు. అన్నప్పుడు చేయాలి కదా. చేయలేదండి. ఏం చేశాడో తెలుసా? వ్యసన పడుచు మిక్కిలి ధనవంతుడట ఆయన. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఏం చేశాడట? ఎంతో ఆసక్తితో వచ్చాడు. ఏది చెప్తే అది చేసేస్తాను ప్రభు అని యేసుక్రీస్తు వారి దగ్గరికి అడిగేస్తున్నాడు. ఇదిగో ప్రభువా, ఏం చేయమంటావో చెప్పు పరలోకం వెళ్ళడానికి అని అన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పేశాడు. చెప్పిన తర్వాత వెళ్ళాలి కదండి, మరి చేయాలి కదండి. చేయలేకపోయాడు. ముఖము చిన్నబుచ్చుకున్నాడట. ఎందుకు? ఆస్తిని వదిలేయమన్నందుకు. ఆస్తి నీ ఎప్పుడు పట్టుకొని ఉంటావు, ఆస్తిని అనుభవిస్తావు. ఇక్కడ ధనవంతుడట మరి. అందుకే ఈ ధనాన్ని నువ్వు నమ్ముకున్నావు కనుక నువ్వు పరలోకం రాలేవు అన్నాడు యేసుక్రీస్తు. ఈ ధనాన్ని నువ్వు అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. కానీ ఈ ధనాన్ని అమ్మలేక, ఈ ధనాన్ని ప్రేమించి నువ్వు ఎన్నైనా చెప్పు ప్రభువా, ఆ ఒక్కటి మాత్రం నాకు కష్టం అన్నాడు. అంతే. అవునా కదండి. 99 చేశాను, ఆజ్ఞలన్నీ అనుసరిస్తూనే ఉన్నానన్నాడు. ఎప్పటి నుంచో అంటే బాల్యం నుండి అనుసరిస్తున్నాడట. అవన్నీ చేస్తాను, కానీ
ఇదొక్కటి మాత్రం నాకు కష్టం అన్నాడు. ఏంటి కష్టం? ఆస్తిని అమ్మటం. ఏంటి ఆస్తిని పట్టుకొని ఉండిపోతావా? ఆస్తిని నువ్వు చనిపోతే తీసుకొని వెళ్ళిపోతావా? ఎప్పటికైనా విడిచిపెట్టవలసింది కదా ఈ ఆస్తి. చనిపోయైనా ఈ ఆస్తిని వదిలిపెడతామా లేదా? చనిపోయైనా వదిలిపెట్టాల్సింది. ఇప్పటి వరకు ఎందరో రాజులు, ఎంతో ఆస్తిపరులు, కోటీశ్వరులు వారు వచ్చారు, జీవించారు, తమ ఆస్తిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు కదా. మరి విడిచిపెట్టవలసినటువంటి ఈ ఆస్తి కోసం నువ్వు దేన్ని కాదనుకున్నావు? పరలోకాన్ని, ఈ జీవితం తర్వాత మరో జీవితాన్ని ఇచ్చే ఆ నిత్య జీవాన్ని ఏం చేశావు? పోడగొట్టుకున్నావు. ఏది ముఖ్యంగా భావించావు నువ్వు? ఆస్తి కోసమా? ఈ ఆస్తి అస్థిరమైనదయ్యా. ఈ ఆస్తి ఎల్లకాలం మనతో ఉండేది కాదు. ఆస్తి ఎక్కువైన కొలది ఇంకా మనకు రక్షణ కరువు అవుతుంది. ఆ విషయం తెలీదు. డబ్బులు ఎక్కువైతే ఏమవుద్ది? రక్షణ కరువు అయిపోద్ది. ఆ డబ్బుల కోసం ఎవడు మనల్ని చంపేస్తాడో తెలియదు ఈరోజు. ఆ డబ్బుల కోసం ఎవడు మనల్ని ఏం చేస్తాడో తెలీదు. బాగా సొమ్ములేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, క్షేమంగా ఇంటికి రావడం కష్టం ఈ రోజుల్లో. అవునా కదా? అంటే నీకున్న బంగారాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి నీకు క్షేమం ఉందా ఈరోజు? క్షేమం లేదు. ఎవడు కొట్టేయకపోయినా, ఎవడు చంపేయకపోయినా మనకు మనముగా అనారోగ్యం పాలవుతాం. ఆస్తి బాగా ఉంటే ఎలాగో తెలుసా? సరైన నిద్ర ఉండదు, సరైన మనశ్శాంతి ఉండదు. ఆస్తి ఎక్కువైన కొద్దీ ఎలా ఉంటుందండి పరిస్థితి? అక్కడ అదేమైపోయానో, ఆ ఫ్లాట్ ఏమైపోయానో, ఈ ఆస్తి ఏమైపోయానో, ఈ బిల్డింగ్ ఏమైపోయానో, ఇవన్నీ ఇరుకుల్లో, కేసుల్లో ఉండి మనశ్శాంతి ఉండదండి అసలు ఆస్తిపరుడికి. అలా మనశ్శాంతి లేక బీపీ అని, షుగర్ అని, నిద్రలేమి, వీటన్నిటితో ఏమైపోద్ది? ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆస్తి మంచిదనుకున్నావా? అస్సలు మంచిది కాదు. అందుకే ఏ రోజుది ఆ రోజు చేసుకొని తినేవాడు ఎంత చక్కగా ఉంటాడండి. కడుపు నిండా తింటాడు, కంటి నిండా నిద్రపోతాడు, చక్కగా ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఈరోజు ఆస్తిపరులు చూడండి, వాడు 2 ఇడ్లీల కంటే ఎక్కువ తినలేరండి. 3 పూటలు అన్నం తిన్నాడా వాడు తొందరగా చనిపోతాడు. ఎందుకు? లోపల షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది. మరి 3 పూటలు అన్నం తింటే తొందరగా పోతాడు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు తినకూడదు. నీకు నచ్చింది తినలేవు, నీకు నచ్చినట్టుగా ఉండలేవు. మరి ఆస్తి ఎందుకయ్యా నువ్వు సుఖపడంది, నువ్వు సంతోషపడంది? ఈ సంతోషం లేని, సుఖం లేని ఈ ఆస్తి కోసం దేన్ని వదులుకున్నాడు? పరలోకాన్ని వదులుకున్నాడు. యేసుక్రీస్తుల వారు చెప్పేంతవరకు బాగానే ఉన్నాడు. చెప్పిన తర్వాత దాన్ని చేయలేక పరలోకాన్ని వదులుకున్నాడు. ఈరోజు క్రైస్తవుడు కూడా ఇలాగే ఉన్నాడండి. ప్రారంభంలో వస్తూ ఉంటాడు, వచ్చేసి యేసుక్రీస్తుల వారు నేను అంగీకరిస్తాను, యేసుక్రీస్తుల వారు నువ్వు ఏది చెప్తే అది చేస్తాను తండ్రి అంటాడు. నిజంగా యేసుక్రీస్తుల వారి మాటే అంటాడు. కానీ యేసుక్రీస్తుల వారు వాక్యం రూపంలో అన్నీ చెప్పేసరికి అది పాటించక తప్పిపోతున్నాడు. వినడానికి బాగానే వింటాడు, వినేదాకా బాగానే ఉంటాడు, కానీ విన్న తర్వాత పాటించక చెడిపోతున్నారు. నిజంగా క్రైస్తవులు ఇలాగే లేరా అండి? పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలి, ఏం చేయాలంటే, అయ్యా నమ్మి బాప్తిసం తీసుకొని రండయ్యా, వాక్యాన్ని నేర్చుకోండి, దేవుని కార్యక్రమాల్లో ఉండండి అని చెప్తారు ఎవరైనా. పరలోకం వెళ్ళాలంటే ఇదే కదండి మార్గం. లేఖనములయం దేవుంది, మనకి నిత్య జీవం ఉంది. లేఖనాలను పరిశోధించాలి, చదవాలి, మన జీవితంలో అన్వయించుకోవాలి, ఇతరులకు ప్రకటించాలి. ఇదే కదండి పరలోకానికి వెళ్ళాలంటే. మరి ఈ పని చేయలేక ఈరోజు ఎంతోమంది తప్పిపోతున్నారు. ప్రారంభంలో వస్తున్నారు, కానీ చేయలేక ఈ యొక్క యవనస్తుడిలాగా, ఇక్కడ ఒక ధనవంతుడిలాగా పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు. అలా ఉండకూడదండి. ఒక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండాలట. కొరింథీయులకు రాసిన పత్రికలు చూస్తారా? యేసుక్రీస్తు పేదవాడు, పేద వడ్ల మరియమ్మ గర్భాన పుట్టాడు, యోసేపు కుటుంబంలో పుట్టాడు అని అనుకుంటున్నారా? పేదవాడు అనుకుంటున్నారా? ఈ లోకంలో పేదవాడే కావచ్చు ఆయన, కానీ ఆయన పేదవాడు కాదట. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. యేసుక్రీస్తుల వారు తను ఎలా ఉన్నాడు అనే సందర్భం ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తుల వారు ఎలాంటి వారట? ఆయన ధనవంతుడు, కానీ ఎవరి కొరకు రిక్తుడుగా వచ్చాడు? మన కోసమే కదండి. ఈ లోకంలో పేదవాడిగా ఎందుకు జన్మించాడు? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఆయన ధనవంతుడైన వాడే అదంతా వదిలిపెట్టేసి ఒక రిక్తునిగా, ఒక దాసునిగా
ఈ లోకానికి వచ్చి ఆయన జీవించి ఇదిగో జీవితం అంటే ఇలాగే ఉండాలి అని యావత్తు ప్రపంచానికి స్ఫూర్తినిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు మహనీయులే ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారు. మన దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ, ఆయనకు కూడా ఎవరి మాటలు స్ఫూర్తితో తెలుసా? యేసుక్రీస్తుల వారి మాటలే స్ఫూర్తి అండి. కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో సాత్వికులు ధన్యులు, సాత్వికంతో ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు అని యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఆ మాటలు ఆకర్షింపబడ్డాయి గాంధీ గారిని. సాత్వికముతో భూలోకమునే స్వతంత్రించుకోగలిగినప్పుడు సాత్వికముతో ఒక దేశాన్ని మనం స్వతంత్రించుకోలేమా అని అనుకొని సాత్వికముతో అహింసను ఆయన చేతపట్టాడు. హింస వద్దు, కత్తి పట్టొద్దు, కర్ర పట్టొద్దు, తుపాకీ పట్టకుండానే ప్రేమతో. హింస అనేది ఆయన ఎంచుకోలేడు, అహింస మార్గాన్ని ఎంచుకొని యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా పెట్టుకొని ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావటంలో ప్రధాన వ్యక్తిగా మనం చూస్తుంటాం, జాతిపితగా మహాత్మా గాంధీ. ఇంకా ఎంతోమంది ఉన్నారండి మహనీయులే. ఆయన మాటలను, ఆయన జీవితాన్ని, యేసుక్రీస్తుల వారి జీవితాన్ని స్ఫూర్తిగా పెట్టుకొని జీవించి మహనీయులయ్యారు. మరి ఈరోజు ఆ మాటలన్నీ కూడా మన చేతిలో, ఒక క్రైస్తవుని చేతిలో ఉన్నాయి కదా. ఈ మాటల్ని మనం స్ఫూర్తిగా ఎందుకు పెట్టుకోకూడదు? ఈ మాటల్ని బట్టి మన జీవితాన్ని ఎందుకు నడుచుకోకూడదు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుడు కోరుకున్న జీవితాన్ని మనం ఎందుకు ఈ లోకంలో జీవించకూడదు? ఒకసారి ఆలోచించండి. మనం కూడా ఆయన అడుగుజాడలేందు నడుచుకొని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండి ఈ లోకంలో మన జీవితాన్ని ముగించుకున్నప్పుడే మరో లోకానికి మనకు ఆహ్వానం ఉంటుంది. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. పరిశుద్ధుడిగా తను జీవించి ఈ లోకంలో మాకు ఒక మాదిరిగా ప్రభువా మాకు స్ఫూర్తిగా ఉంచిపోయారు. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన అడుగు జాడలయందు నేడున్నటువంటి ప్రతి క్రైస్తవుడు నడుచుకునే భాగ్యాన్ని తండ్రి దయచేయండి. ఇక్కడ మేము విన్న మీ పిల్లలందరూ కూడా యేసుక్రీస్తు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని తన మాటల్ని ప్రభువా వారి జీవితంలో పాటిస్తూ తన జీవితాన్ని పరిశుద్ధంగా ప్రభువా తీర్చిదిద్దుకునే భాగ్యాన్ని తండ్రి మీ వాక్యం ద్వారా దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.